దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదే ఇటువంటి మాటలు మాట్లాడుతాడు. ఇక్కడ దావీదు తన ప్రాణంతో మాట్లాడుతుండు ఈరోజు. దావీదు ఎవరితో మాట్లాడుతుండు అంటే తన ప్రాణంతో మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుండు? నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంని సన్నుతించుము. దేవదేవునికి మహిమ కలుగునుగాక. అంటే దావీదు ఏమంటుండంటే నా ప్రాణమా యెహోవాని స్తుతించు నువ్వు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు. ఒకవేళ నేను రాజునని, నా ప్రాణమా నేను రాజునని నువ్వు ప్రౌడ్ ఫీల్ అవుతావేమో, లేదా నేను అభిషేకింపబడిన వారినని నువ్వు గర్వపడతావేమో. ఎందుకంటే ఇక్కడ ఎవరితో మాట్లాడుతుంటే ప్రాణంతో మాట్లాడుతుండు. ప్రాణం ఎక్కడుంటుంది? మన లోపట ఉంటుంది. మన అంతరంగంతో ఆయన మాట్లాడుతుండు. ఎంతమందికి అంతరంగంతో మాట్లాడే అనుభవం ఉంది? నిజంగా నేనైతే అంతరంగంతో మాట్లాడుతుంటా. ఇన్నర్ వాయిస్తో చాలామందికి మాట్లాడే అలవాటు ఉంది. చాలామంది ఒక్కళ్ళే మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఒక్కళ్ళే మాట్లాడుకుంటుండ్రు, వీళ్ళకి అసలు ఏమైనా అర్థమవుతుందా, వీరు ఎవరితో మాట్లాడుతున్నారు. నిజంగా ఒక సమయం వస్తుంది, మనము ఏం చేస్తామంటే మనంతలో మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాం. కొన్ని సందర్భాలలో మనతో ఎవ్వరూ మాట్లాడటం లేనప్పుడు అట్లా మాట్లాడతాం. లేదా కొన్ని సందర్భాలలో మనం ఏదైనా డిప్రెషన్లు ఉన్నా, ఏదైనా షాక్లు ఉన్నా, లేకుండా ఏదైనా మనకు కావాల్సిన వ్యక్తులు, ఆత్మీయులు మన కష్టం పంచుకోవడానికి ఆ సమయంలో మన మన దగ్గర లేనప్పుడు మనం అందరం చేసేది ఏంటి అంటే మన ప్రాణంతో మాట్లాడడం జరుగుతుంటుంది. ప్రాణంని అడుగుతుంటాము, ప్రాణంతో మాట్లాడుతుంటాము, ప్రాణంకి చెప్తుంటాము. అంటే మన ఇన్నర్ వాయిస్తో మనం మాట్లాడుతుంటాము, మనం చెప్తుంటాము, మనం వింటుంటాము. దేవుని నామానికి మహిమ. ఇక్కడ దావీదు ఏమంటుంటే నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. నేను రాజునని కానీ, నేను గొప్పనని నన్ను సన్నుతించొద్దు. ఎవరిని సన్నుతించాలా? యెహోవాని మాత్రమే సన్నుతించాలా. నన్ను బట్టి నా మనసు గర్వం ఫీల్ కావద్దు. నన్ను బట్టి నువ్వు ప్రౌడ్ ఫీల్ కావద్దు. నన్ను బట్టి నువ్వు ఉన్మాదిగా మారొద్దు, లేదా గర్విష్ఠుగా మారొద్దు. నన్ను బట్టి నువ్వు ఏ విధంగా మారొద్దు. ఇంకా ఏమంటుండంటే నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అందరితో చెప్తుండు. కామ క్రోధ మద మత్సర్యములతో మాట్లాడుతుండు దావీదు. లోపటున్న అన్ని ఇన్నర్ వాయిస్తో మాట్లాడుతుండు. ఎవరెవరు ఏ ఇన్నర్ వాయిస్, కోపం అనే ఇన్నర్ వాయిస్తో, ద్వేషం అనే ఇన్నర్ వాయిస్తో అన్నిటితో మాట్లాడుతుండు. ఏమని? నాలో ఉన్న సమస్తమా, నాలో ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా చెప్తున్నా. మొదట నా ప్రాణంకి చెప్తున్నా, తర్వాత మీరు నాలో ఉన్న ప్రతి ఒక్కరితో ఏం చెప్తున్నా అంటే యెహోవాని సన్నుతించుదు. యెహోవా నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామంని సన్నుతించండి. మీ అందరూ దేవదేవునే గణపరచాలా, దేవదేవునే మహిమపరచాలా. నాకు కాదు యెహోవా సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. అవును, నాకు కాదు యెహోవా, నాకు కాదు ఈ యొక్క ఘనత, ఈ యొక్క ప్రభావం నాకు కలగొద్దు, నా దేవునికి మాత్రమే కలగాలని ఈ ప్రార్థన మనం రోజు కలిగి ఉండాలి. ఎందుకంటే మనుషులం కాబట్టి మనకు కొంచెం ఏదైనా చేసినా మనకు గర్వం వచ్చేస్తుంది. నిజంగా గర్వం వచ్చేసేస్తుంది. ఆ గర్వంని బట్టి మనము ఎట్లా అంటే ఎదుటి మనుషులు ఎప్పుడైతే ఒక మనిషిలో గర్వం వచ్చింది అంటే ఈజీగా మనం దాన్ని గుర్తెరగొచ్చు. ఒక మనిషిలో గర్వం పనిచేస్తుంది. ఒక మనిషిలో గర్వం పనిచేస్తున్నప్పుడు ఎదుటి మనిషి మనకు నీచంగా కనబడుతుంది. ఎదుటి మనిషి మనకు ఎట్లా కనబడుతుంది అంటే చులకనగా కనబడుతుంది. ఎదుట మనిషి మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక పనికిరాని వస్తువులాగా కనబడుతుంది. అప్పుడు మనం అర్థం చేసుకోవాలా, మన హృదయంలో గర్వంతో నిండిపోయి ఉన్నాము. మన హృదయము గర్వంతో నిండిపోయి ఉన్నాము. చూడండి, సారాకు పిల్లలు లేకపోతే తను ఏం చేస్తుంది? తన పని మనిషి అయిన హాగర్ని తీసుకొచ్చి అబ్రహాంకి ఇస్తుంది. అబ్రహాంకి ఇచ్చినప్పుడు హాగర్ వల్ల అబ్రహాం వల్ల హాగర్ గర్భవతి అవుతుంది. గర్భవతి అయినప్పుడు ఏం జరుగుతుంది? హాగర్లో గర్వం వచ్చేస్తుంది. అంటే ఈమె చెయ్యని పని, అంటే సారా చేయని పని నా ద్వారా జరుగుతుంది. అంటే సారా పిల్లలని ఇవ్వలేకపోతుంది అబ్రహాంకి, కానీ నేను పిల్లలని ఇస్తున్నాను. ఒక పని మనిషికి సారాని డామినేట్ చేసేంత గర్వం వచ్చేస్తుంది. గర్వం వచ్చినప్పుడు సారా ఓర్చుకోకుండా సారా బాగా కించపరిచినప్పుడు హాగర్ వెళ్ళిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవదూత బలపరుస్తుంది. హాగర్, నువ్వు చేస్తుంది తప్పు. నువ్వు నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి దీన మనస్కురాలవయ్యుండు,
నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఇష్మాయిల్ అని పేరు పెట్టు, నువ్వో నడువు అని దూత గద్దించినప్పుడు తిరిగి హాగరు ఆ యొక్క అబ్రహం దగ్గరికి రావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తుండు, నా ప్రాణమా ఒకవేళ నీకు గర్వం రాగలది, ఒకవేళ నువ్వు గర్విష్ఠురాలివి కాగలుగుతావు, నీకు నీకు గర్వం రాగలుగుతుంది. ఒక నిమిషం, సారీ, ఏం పేరు, గర్వం రాగలది, ఒకవేళ గర్వం వస్తుందో ఏమో. కాబట్టి తన ప్రాణంతో తన మాట్లాడుకుంటుండు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మరవకు, నువ్వు దేన్ని ఆయన చేసిన ఉపకారంలని మరవద్దు అనేసి దావీదు చెప్తుండు. ప్రతిరోజు నిజంగా మనం కూడా మన మనసుతో అట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు మనము మనిషికి గర్వపడే స్వభావం ఉంటుంది. చిన్న విషయాలకే మనం గర్వపడిపోతాం. కొంచెం ఏదన్నా ఎవరన్నా మన పొగిడిన్రు అంటే మనలో గర్వం వచ్చేస్తుంది. లేదా మనని ఎవరన్నా అప్రిషియేట్ చేసిండ్రు అంటే మనలో గర్వం వచ్చేస్తుంది. లేదా ఎవరన్నా మన గురించి 4 మంచి మాటలు చెప్పిండ్రు అంటే మనలో గర్వం వచ్చేస్తుంది. అటువంటి గర్వం రాకుండా మనని మనము నల్లగొట్టుకోవాల్సిన అవసరం అయ్యింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుకే ప్రాణంతోని దావీదు ఏమంటుండంటే, నా ప్రాణమా ఆయనతో నువ్వు గర్వపడగలవు, నువ్వు గర్వపడొద్దు, నువ్వు గర్వపడకుండా నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రవర్తించడం మొదలుపెట్టు, నిన్ను నువ్వు తగ్గించుకోవాలనేసి ఆయన ప్రాణంతో చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏమంటుండంటే, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటుండంటే, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఎందుకంటుండు, ప్రాణంతో ఎందుకు మాట్లాడుతుండు? దేవుడు ఎన్నో ఉపకారాలు చేసిండు. దేవుడు నమ్మదగిన దేవుడు, ఎన్నో ఉపకారాలు మన జీవితంలో చేసిండు. కాబట్టి నువ్వు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. ప్రతిరోజు దేవుడు చేసిన